ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ధనావాకు కుటుంబ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, అర్ధాష్టమ రాహు, అష్టమ గురు సంచార స్థితి. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు గ్రహాలతో ఆశీర్వచనం పొంది ఐశ్వర్యం, ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ధనవాక్కు కుటుంబ స్థానంలో ధనరాశిలో ధనుసు రాశిలో ఆత్మకారకుడు రవి, కుజుడు అక్కడే ఉండడం కుజదోషం, బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన బుధాదిత్య రాజయోగం, శుక్రుడు అక్కడే ఉండడం వలన వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒకవైపు ఆనందకరం, ఒకవైపు బాధకరం. అంటే ఖర్చులను నివారించగలగాలి, ఆవేశానికి తావివద్దు, మౌనము, సాధన, యోగా, ఆసనం, నడక అనేటువంటి నేర్చుకోగలగాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి తెచ్చుకోవద్దు. బంధుమిత్రులు స్నేహితులు అడుగుతున్నారు కదా అని చెప్పి సమయాన్ని ధనాన్ని రెండు ఇవ్వద్దు. ఈ రెండిటి వల్ల మీకు ఇబ్బందికరమే అని చెప్పి గమనించాలి. ప్రధానంగా ప్రభుత్వపు ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ శాఖతో, రక్షణ శాఖతో, న్యాయ శాఖతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమ రాహు, అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు. ఇది అసలే శీతాకాలం అవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేకపోతే చర్మ వ్యాధులు, సైనసిస్ సమస్యలు, లంగ్స్లో ఇబ్బంది వచ్చడం, దీనికి చాలా ఇబ్బందికరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక గోరువెచ్చని ఆహారం, విశ్రాంతి, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో సంచారం చేయడం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వివాహం కాని వారికి వివాహం, ప్రేమికులకు చాలా మంచి కాలం, వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగం, అదృష్టం కలగబోతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల నిత్యం ఏదో ఆందోళన, అగ్నిభయం, చోరభయం, అప్రమత్తత, లేకపోతే బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఓపిక, పట్టుదల, సమన్వయం పాటించడం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి. కనుక ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారందరికీ ఉన్నత బంగారు భవిష్యత్తులుగా గమనించగలగాలి. అదే కాకుండా వ్యవసాయ సోదరీమణులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ ఇది చాలా ఓపిక, పట్టుదల, పరీక్షా కాలం అని చెప్పి గమనించాలి. కనుక ఈ పూర్ణిమ తిథి యందున తప్పక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము, అలాగనే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లేడు పుష్పాలతో
కాళభైరవ స్వామి వారికి మాలను సమర్పించడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి.